కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా మీ అందరికీ అడుగుతున్నా. మీరేం చేశారు? కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులుంటే నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ ని తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా. ముస్లిం సోదరికి రక్షణ లేదు, ఎవరి ఆస్తికి రక్షణ లేదు. ఇక్కడే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేసి ఎన్ని అడిగినా సమాధానం చెప్పలేదు. అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒట్టి మాటలు నమ్మద్దండి. మళ్ళీ దుల్హానిస్తా, విదేశ విద్య పెడతాం, రంజాన్ తోఫా ఇస్తాం. ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం పువ్వు గుర్తుపైన ఓటేయండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, మాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. నాకు వెన్నెముక ఈ బీసీలు ఒకటే హామీ ఇస్తున్నా, 1,50,000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో పెట్టి మా బీసీల రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క వివిధ వర్గాలున్నారు బీసీల్లో, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. చేనేత కార్మికులు ఉన్నారు, మరమగ్గాలకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా కాపు సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మిమ్మల్ని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒకసారి చూడండి, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఇచ్చాం. అదే పాలకొండరాయుడు అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేటకు ఎమ్మెల్యేగా ఇచ్చాం. అది సామాజిక న్యాయం. తమ్ముడు, రాయలసీమలో ఒక్క బలిజాకు కూడా సీట్ ఇవ్వని వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమట్ట కాదు, అందరికీ న్యాయం చేశాం, అందరినీ బ్యాలెన్స్ చేశాం. అదే సామాజిక న్యాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డ్రైవర్లందరికీ రవాణా రంగంలో డ్రైవర్ల కోసం ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాం. వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది. బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ ఉన్న లారీ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఆటో కొనాలంటే 4 లక్షల వరకు 4% వడ్డీ రేటుకి ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్కుతానని నా పేరు చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, చలో అని చెప్పి ఎక్కడికి పోవాలన్నా
నడపమనండి. సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తమ్ముడు ఈ రోజు అడుగుతున్నా, నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా? రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను రద్దు చేస్తాం, విషపూరిత బ్రాండ్లన్నీ మద్యాన్ని అరికడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను, శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే 4 సార్లు ఓటేశారు. అభివృద్ధి జరిగింది.